హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెటాస్ ప్యారడైస్. ఈ వీడియోలో నేను ప్లానెట్ అక్వేరియం సెటప్ చేస్తున్నాను. దీనికోసం నేను నా దగ్గర ఉన్న అక్వేరియంస్లో ఒకదాన్ని సెటప్ చేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని. దీంట్లో జస్ట్ స్టార్టింగ్ అనమాట, మన బేసిక్లో ఎలా ఉంటుంది, వాటర్ ప్లాంటెడ్ అక్వేరియం మెయింటైన్ చేయాలి అంటే ఎట్లా ఉంటుంది అనే దానికోసం తీసుకున్నాను. దీనికోసం నేను ఎక్వా సాయిల్ తీసుకున్నాను ఫ్రమ్ అమెజాన్ బ్రాండ్. 1 kg తీసుకున్నాను. ఇవి మన ప్లాంట్స్ అనమాట. దీంట్లో ఏమేమి తీసుకున్నాను అనేది నేను ముందు చెప్తాను. దీన్ని ఇప్పుడు మన అక్వేరియం దాంట్లోకి సెటప్ చేద్దాం. సో ఫస్ట్గా ఎక్వా సాయిల్ ఫిల్ చేసుకోవాలి. 1 ఇంచే మన దగ్గర ఉన్న బేస్డ్ ఆన్ మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, ప్లాంట్స్ని బేస్ చేసుకొని ఒక లేయర్లో ఎక్వా సాయిల్ ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్ చేసిన తర్వాత జస్ట్ దాన్ని ఇట్లా ఈక్వల్గా లెవెల్లా చేద్దాము అనుకొని చేశాను. మన దగ్గర శాండ్ ఉన్నట్టయితే కొంచెం డిజైన్ కూడా చేయొచ్చు, బట్ దీని బేసిక్గా కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూద్దాం బేసిక్ లెవెల్లో ఎలా ఉంటుంది, ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనే దానికోసం నేను బేసిక్ మోడ్లోనే వెళ్తున్నాను అనమాట. ఇది దగ్గరగా 1 ఇంచ్ నా దగ్గర ఉన్నది, 1 ఇంచ్ సరిపోతుంది. సో 1 ఇంచ్ వేసిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం వాటర్ స్ప్రే చేశాను. ఇది యాక్చువల్లీ మనకి సీడ్స్ ఏదైనా ఉంటే జర్మినేట్ అవ్వడానికి అలా చేస్తాము, బట్ లేవు, అయినా కానీ పెట్టాను అనమాట. అట్లా ఉంటుంది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏవైతే తీసుకొచ్చానో, ఇది లోటస్ సీడ్, లోటస్ ప్లాంట్స్ అవి. ఇవి వచ్చేసేసి వ్యాలిస్నేరియా అండ్ గప్పీ గ్రాస్ నార్మల్గానే ఉంటుంది. ఇవి నేను పెట్ మార్కెట్లో కొన్నాను అనమాట, తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను సెటప్ చేసుకున్నాను. బేసిక్గా ఒక కార్నర్లో వచ్చేసేసి లోటస్ సీడ్ పెట్టాను, ఎందుకంటే రూట్స్ స్ప్రెడ్ అవుతాయి అంట. సో ఒక సైడ్ నుంచి ఇలా పక్కకి వెళ్తే కనుక మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈజీ అన్నదని చెప్పి అలా పెట్టాను. మిగతాది వ్యాలిస్నేరియా కూడా మనకి థ్రెడ్స్ లాగా ఫామ్ అవుతుంది, చైన్ లాగా. ఆ తర్వాత వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక పాలీ కవర్ పెట్టేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు కూడా డస్ట్ అనేది కానీ ఏమీ అంత రైజ్ అవ్వలేదు, నీట్గా ఉన్నాయి వాటర్. నేను ఆర్ఓ వాటర్ యూజ్ చేశాను. ఫిల్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ని రిమూవ్ చేసేయాలి. సో పేపర్ని రిమూవ్ చేసిన తర్వాత ఏవైతే కొంచెం వెయిట్ లేదు కాబట్టి అవి వాటర్ ప్లాంట్స్ పైకి వచ్చినాయి, వాటిని నా దగ్గర ఉన్న వాటిని డస్ట్ అట్లా సెట్ చేసుకున్నాను. సో ఇది మన బేసిక్ అనమాట. మన దగ్గర ఉన్నది ఒక లోటస్ ప్లాంట్ ఒకటి, వ్యాలిస్నేరియా, గప్పీ గ్రాస్. ఇంకా మెయింటెనెన్స్ని బేస్ చేసుకొని మనకు ముందు ఇంకా నేను ఇంకా ప్లాంట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎట్లా ఉంటుంది లైటింగ్ కానీ వాటి యాక్చువల్లీ ప్లాంట్స్ ఎట్లా ఉంటాయి అనేది మెయిన్. సో ప్లాంట్స్ కనుక హెల్తీగా ఉండి బాగుంటే కనుక వీ విల్ కంటిన్యూ లైక్ దిస్. సో బేసిక్ ఏంటంటే ప్లాంటెడ్ అక్వేరియం కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో దాన్ని నేను ఫస్ట్ టైం చేసినాను కాబట్టి చూడాలన్నమాట. సో నేను తర్వాత రాక్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. ఐ హోప్ మొత్తం ఫిల్ అవుతుంది అని. డ్రిఫ్ట్ వుడ్ కూడా ఉంది, బట్ పెట్టలేదు. సో రాక్ సెట్ చేసేసుకున్నాను ఒక కార్నర్లోకి. లోటస్ సీడ్కి కొంచెం సపోర్ట్ లాగా పెట్టాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఫైనల్ సెటప్. ఇది మన ఫైనల్ సెటప్ అనమాట. సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి నేను సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి లైటింగ్ కానీ ఏదైనా కానీ కంఫర్ట్ ఉంటుంది, పవర్ సాకెట్స్. సో అందుకని ఇక్కడ పెడుతున్నాను. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో విత్ లైటింగ్ ఇట్లా ఉంది. హోప్ మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. నాకైతే ఎక్కువ నచ్చింది, ఎందుకంటే అది నేను ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను, మెయింటైన్ చేయాలి అనుకున్నాను. సో ఫైనల్లీ ప్లాంటెడ్ అక్వేరియం కూడా వచ్చేసేసింది. సో విత్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లైట్. సో మీకు నచ్చితే కనుక సో దీంట్లోకి వచ్చేసి మన రెడ్ క్రౌన్ టైల్ బెటాన్ని రిలీజ్ చేస్తున్నాను దీనికి. సో నేను దీన్ని తీసుకొచ్చేసేసి టెంపరేచర్ కూడా మ్యాచ్ చేయలేదు, అక్లిమటైజేషన్ చేయకుండానే జస్ట్ అట్లా వదిలేసాను. నేను ఎక్సైట్మెంట్ అయిపోయి. సో హోప్ ఇది బాగానే ఉంది, కొంచెం స్ట్రెస్లో ఉంది, బట్ ఇట్ విల్ రికవర్. సో అది చూసిన తర్వాత అది మొత్తం ఎక్స్ప్లోర్ చేసింది. ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. దానికి కూడా నచ్చింది అనుకుంటున్నా.
మీకు కూడా నచ్చితే ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.